అప్పుడు అక్కడికి శాంతన మహారాజు వస్తాడు. నీవు కొంచెం కూడా ఆలోచించకుండా ఇంత కఠినమైన వాగ్దానం చేశావు పుత్ర అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, ఒక యువరాజుగా భవిష్యత్తులో ఏ గొడవలు రాకూడదు తండ్రి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు. అప్పుడు శాంతన మహారాజు, ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోగలిగే శక్తి కొంతమందికే ఉంటుంది. తండ్రిగా నా రుణం తీర్చుకోవాలి, నీకు ఏం వరం కావాలి పుత్ర అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, ఒక వరం ఇవ్వండి మహారాజా, మన హస్తినాపురానికి ధర్మం సుభిక్షంగా ఉండే వరకు నాకు మరణం రాకూడదు అని భీష్ముడు అడుగుతాడు. అప్పుడు శాంతన మహారాజు, నేను నీకు స్వచ్ఛంద మరణం అనే వరం ఇస్తున్నాను. నీ అంతట నువ్వు మరణం కోరుకునే వరకు నిన్ను యమధర్మరాజు కూడా ఏమీ చేయలేడు. నీవు ఎప్పుడు నీ మరణం కోరుకుంటావో అప్పుడే నీకు మరణం సంభవిస్తుంది అని వరం ఇచ్చి అక్కడి నుంచి శాంతన మహారాజు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి సత్యవతీదేవికి 2 పుత్రులు జన్మిస్తారు. ఒకరు చిత్రాగతుడు, మరొకరు విచిత్రవీర్యుడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత శాంతన మహారాజు మరణిస్తాడు. ఆయన మరణించిన కొన్ని రోజులకి పెద్ద కుమారుడు చిత్రాగతుడు గాంధర్వుని చేతిలో చనిపోతాడు. పార్ట్ 3 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.